మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అసలు తగ్గాలంటే బాగా చెప్తారంట మీరు టిప్స్ అంతా. లైక్ ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, సో మాక్సిమం వెజిటేరియన్ స్టఫే చెప్తాను. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ సారికి ఒక 45+ ఉంది అనుకోండి, ఇప్పుడు టిప్స్ చెప్తారు అనమాట ఎలా ఉండాలా. ఏం లేదు, సో వెజిటేరియన్ అయితే ఏం తీసుకోవచ్చు మీలాగా ఉండాలంటే ఫిట్గా? వెజిటేరియన్లో ఏదైనా తీసుకోవచ్చు. ఒకటే బేసిక్ ఫండ్, మనం ఏదైనా తినొచ్చండి, కానీ లిమిటెడ్ దాని తగ్గ వ్యాయామం ఉండాలి బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ 1000 calories, యూ షుడ్ బర్న్ దట్ క్యాలరీస్. అదర్వైజ్ 1000 calories కన్జ్యూమ్ చేసి ఓన్లీ 100 calories మీరు ఖర్చు పెడితే మిగతా 900 calories ఎక్కడో బాడీలో ఆగిపోతాయి కదా. అది ఫండా బేసిక్గా. అండ్ మోర్ ఓవర్ టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ ఇంటేక్, మన హ్యూమన్ బాడీకి ఎంత వాటర్ అవసరమో అది తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు, వాటర్ ఎక్కువ తాగరు. బట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 20 kgs ఆఫ్ హ్యూమన్ బాడీ నీడ్స్ 1 liter ఆఫ్ వాటర్. సో ఇఫ్ ఐఎమ్ 80 అంటే నేను 4 liter ఆఫ్ వాటర్ తాగాలి రోజు. సో ఇది బేసిక్ ఫండ్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేనేం టిప్స్ తీసుకుంటే బాగుంటాను సార్? మీకు టిప్స్ అవసరం, మీరు నాకన్నా బాగున్నారు. అంటే మీరెందుకు హీరోగా ట్రై చేయలేదు? నేను మీకన్నా చిన్నోండి కదా సార్. అదే అందుకే మీరు ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా. లేదు అంటే నేను ఏదో ముఖస్థితి కోసం చెప్పట్లేదు, యూ కెన్ ట్రై. డెఫినెట్లీ యూ హ్యావ్ గుడ్ ఫీచర్స్. డెఫినెట్లీ ట్రై చేస్తాను, మీరు చెప్పారు కాబట్టి. ఆ సినిమాలో నేను విలన్గా చేస్తాను. అంటే ఆ అవకాశం పోగొట్టుకోకూడదు. అంతేనా? ఎందుకంటే నాకు విలన్ క్యారెక్టర్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే హీరోని ఎలివేట్ చేయాలంటే విలన్ కూడా ఎలివేట్ అవ్వాలి కదా. విలన్ పెద్దగా ఉంటేనే హీరో కూడా. అసలు చెప్పాలని కాదులే కానీ సినిమా వాళ్ళు పొద్దుస్తమానం బుల్లితెర మీద కనిపించే వాళ్ళని మనం ఎందుకు లేని పెట్టరు. అసలు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు చెప్పాలంటే. ఇప్పుడు మీరు కానీ ఇంకా శ్రీరామ్ గారు ఇంతకుముందు చేస్తున్నారు, ఆయన కూడా బొమ్మరిల్లు వీటిలలో మంచి మంచి బ్రదర్కి మంచిగా హీరోకి ఒక సపోర్టింగ్ ఉన్న ఫ్యామిలీ, దాంట్లో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్లో చేయొచ్చు మీ అందరూ. ఈటీవీ ప్రభాకర్ గారు కానీ కొంతమంది ఉన్నారు సార్, ఒక 5-6 ఉన్నారు నిజంగా చెప్పాలంటే. అరే మన వాళ్ళు ఎంత బాగుంటారు కదా, ఎందుకని మన డైరెక్టర్స్ గమనించరు వీళ్ళని? అంటే ఇది వరకు ఉండేదండి మీరు అన్నది, టెలివిజన్లో చేసిన వాళ్ళు భరణి శంకర్. సో ఇది వరకు మీరు అన్నట్టు కొంచెం ఉండేది, టెలివిజన్ చేస్తే సినిమాల్లో అవకాశం లేకపోవటం. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు యాక్టర్ అనేవాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు, యూనివర్సల్. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. టెలివిజన్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేదా సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఓన్గా చేసుకోవచ్చు. అన్ని అవకాశం చివరికి అదే అవుతుంది ఇప్పుడు. చివరికి అందరూ అదే ఓన్గా పెట్టుకుని హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇట్స్ లైక్ మంచి వండర్ఫుల్గా ఉంది నిజంగా సిచ్యువేషన్. ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అందరికీ. అంటే మన టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఒక యాక్టర్ ఇండస్ట్రీకి వచ్చేది 1000 రకాల కళలు, కానీ ప్రపంచంలో రంగుల ప్రపంచంలో చిరంజీవి గారి తారవులు, పవన్ కళ్యాణ్ గారి తొరువులు, రామ్ చరణ్ ఇలా ఇలా అలా ఊహించుకుంటారు. ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది యాజ్ యాక్టర్గా? అరే ఎందుకు మనం కదా ఉండాల్సింది ఉంటుంది. బట్ మనం తీసుకున్న చాయిస్ బట్టి మన అవకాశాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు టెలివిజన్లోనే ఎక్కువ బిజీ అవ్వటం వల్ల అందులోంచి బయటికి రాలేక మనల్ని మనం చుట్టేసుకున్నాం. అది కమిట్మెంట్. టెలివిజన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ కమిట్ అయ్యామనుకోండి, ఇది 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ టీఆర్పీ రేటింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది డైలీ ఫుడ్ లాంటిది. ఇది సినిమా అనేది ఏంటంటే అసలు జాక్పాట్ లాంటిది. కొడితే అసలు ఎక్కడో ఉంటుంది, మంచి క్యారెక్టర్ పడితే ఐఎమ్ టెలింగ్. సో బేసిక్గా వెనక బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేకుండా, వెనక ఎక్కువ కమర్షియల్గా మంచి స్టఫ్ లేని వాళ్ళు చాలా నార్మల్గానే ఆలోచిస్తారు. లైక్ సరే ఇది వెళ్తుంది కదా, దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం, ఇది డిస్టర్బ్ అయితే ఇది కాక అది కాక అయితే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కాంప్రమైజ్లో వెళ్తుంది. బట్ నేను ఆ కాంప్రమైజ్ని బ్రేక్ చేశాను. అందుకనే సినిమాలో ఎన్ని రోజులు ఇలా కాంప్రమైజ్ అవుతామని, బట్ అక్కడ దెబ్బ కొట్టింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలా లేకపోతే డేరింగ్ ఒక స్టెప్ తీసుకోవాలా ఓకే అనేది 2 రకాలుగా నాకు అనుభవం అయిపోయింది. ఇప్పుడు డేరింగ్గా ఒక స్టెప్ తీసుకుందామని ఏదో ముందుకు వెళ్తాం, అది మళ్ళీ కొంచెం మళ్ళీ ఫస్ట్కి వస్తాం. సో అప్పుడు ఏం చేయాలంటే మనది మనం చేసుకుంటూనే కొత్త అవకాశం వస్తే దాన్ని కూడా వినియోగించుకుంటూ ఇది పాడవకుండా అది అవకాశం పోకుండా మేనేజ్ చేసుకోవాలి.